పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. దయతొందరూ తలవంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకొనిచున్నాం. గడిచిన ఫిబ్రవరి నెలంతా మీ చల్లని రెక్కల సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా కాచి దాచి భద్రపరిచి మరి యొక్క క్రొత్త నెలలో నాయన మొదటి పునరుద్ధాన దినమున మేమందరము కూడా మీ యొక్క సన్నిధిలోనికి చేరి మీ నామాన్ని గణపరచటానికి మా ఎడల మీరు చూపినటువంటి కృపను బట్టి సన్నుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటలు యందును ఆరాధన క్రమమంతటి యందును మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్న మా గొప్ప దేవా, ఈ సమయంలో నీ దీనదాసునైనటువంటి నేను మీ వాక్యాన్ని చేతపుచ్చుకుని దానిని ప్రకటించాలని యోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహింపజేసి మేలైనటువంటి విషయాలను మాకు బయలుపరిచి మీ వాక్యం ద్వారా మేము పొందుకోదగిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకిచ్చి మమ్మల్ని బలపరచండి. వినుచున్న ప్రతి వారికిని వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, లోబడే జీవితాన్ని ప్రసాదింపచేయండి. మీ వాక్యం ద్వారా మీరు మాత్రమే మహిమ తెచ్చుకొనమని ఈ ప్రార్థన మా ప్రభువారైనటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. గడిచిన వారము మాదిరి ప్రార్థన అనేటువంటి అంశం మీద మనము వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని పరీక్షించి యేసయ్య తన అధికమైనటువంటి సమయం అంతా కూడా ప్రార్థనలో గడుపుతున్నాడని ఎరిగి చూచి ప్రార్థన నేర్పించమని ప్రభువుని అడిగారు. ప్రభువుని అడిగినప్పుడు మీరిలాగు ప్రార్థన చేయండి అని యేసు ప్రభువారు తన శిష్యులకు ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పించుచూ ఉన్నారు. ప్రభువు నేర్పించినటువంటి యొక్క ప్రార్థనను క్షుణ్ణంగా మనము నేర్చుకుని ప్రభు యొక్క ప్రార్థన ఏ రీతిగా ఉందో ఆ రీతిలో మనము కూడా మన యొక్క ప్రార్థనలను అలవరుచుకున్నప్పుడు ఆ ప్రార్థనలు తండ్రి యొద్ద అంగీకరించబడతాయి. ఆ ప్రార్థనలు ప్రతిఫలాన్ని పొందుకుంటాయి. తద్వారా మనమందరము దేవుణ్ణి మరింత రెట్టింపు ఉత్సాహముతో సన్నుతించడానికి కారకులు అవుతాము గనుక ఈ ప్రార్థన మన జీవితాలలో నేర్చుకునుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనమందరము కూడా గుర్తించాలని మనవి చేస్తూ ఈరోజు ప్రార్థనలో ఉన్నటువంటి మొదటి మాటను మనము ధ్యానించుకోవటానికి ఆశపడతా ఉన్నాం. పరలోకమందున్న మా తండ్రి అనేటువంటి యొక్క మాటలో నుండి 3 సత్యాలను ఈ దినాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మొదటి సత్యము, తండ్రి అనబడేటువంటి వాడు శక్తి కాదు, ఒక వ్యక్తి అనేటువంటి విషయాన్ని మొదటిగా మనమందరము కూడా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. తండ్రి అనేటువంటి వాడు ఒక వ్యక్తి అనేటువంటి విషయాన్ని మొదటిగా మనం ఆలోచన చేయబోతున్నాం. రెండవదిగా, తండ్రి ఎక్కడుంటాడు, తండ్రి యొక్క స్థలం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే తండ్రి పరలోకమందు ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని రెండవదిగా మనము ఆలోచన చేయబోతున్నాం. తండ్రి యొక్క స్థలం గురించి రెండవదిగా మనము ఆలోచన చేయబోతున్నాం. మూడవదిగా, అవర్ ఫాదర్, ద పీపుల్ ఆఫ్ ద ఫాదర్, తండ్రి యొక్క జనులు ఎవరు
అనగా తండ్రికి ఉన్నటువంటి బిడ్డలు ఎవరు అనేటువంటి దాని గురించి మూడవదిగా మనమందరము కూడా ఆలోచన చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించి ఈ వాక్యాన్ని లోతుగా ధ్యానం చేసుకోవటానికి మనమందరము కూడా ఆయత్తపడదాం. ప్రియులారా, ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థన. ఎందుకంటే ప్రియులారా, ఈ లోకంలో రకరకాలైనటువంటి బోధకులు ఉన్నారు. కొంతమంది చాలా హై లెవెల్ లాంగ్వేజ్తో ప్రసంగం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. తెలుగే కానివ్వండి, మరి లేకపోతే ఇంగ్లీషే కానివ్వండి, చాలా ఉన్నతమైనటువంటి భాషా విధానాన్ని ఉపయోగించి మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రసంగికుల యొక్క ప్రసంగాన్ని ఇంగ్లీష్ భాషలో చదువుతూ ఉంటే మరి చాలా విషయాలు మనకు అర్థం కావన్నమాట. అంత వాళ్ళ లాంగ్వేజ్ అంత పవర్ఫుల్గా, అంత ఉన్నతంగా ఉంటుంది. కానీ కొంతమంది బోధకులు వారు బోధించేటువంటి బోధ చాలా స్వల్పమైనటువంటి భాషతో, కొంతమంది ఏమో ఉన్నతమైన భాషతో మాట్లాడగలరు. చాలా సులభరితమైనటువంటి భాష, స్వల్పమైనటువంటి భాషతో మాట్లాడి చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా చెప్పగలిగేటువంటి దైవ సేవకులు కూడా ఉన్నారు. ఇప్పుడు యేసయ్య నేర్పించినటువంటి ఈ ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన అంటే, సండే స్కూల్లో ఉన్నటువంటి చిన్న పిల్ల కూడా నేర్చుకోవచ్చు. అంత సులభరితమైనటువంటి ప్రార్థన ప్రభు నేర్పిస్తూ ఉన్నారు. అది మాత్రమే కాదు, క్రిస్టియానిటీలో రెవరెండ్లో, రైట్ రెవరెండ్లో, బిషప్లో ఇలాగ ఉన్నతమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో కూడా చేయదగినటువంటి ప్రార్థనగా ఈ ప్రార్థన ఉన్నది. మనం బిషప్లమో కాదు, రైట్ రెవరెండ్లో కాదు, దేవుని యొక్క సేవకులం. ఆ పదంతోనే, ఆ మాటతోనే ఉచ్చరించబడటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుని యొక్క సేవకులం. మీకు ఎందుకు చెప్తున్నానంటే, యేసయ్య నేర్పించిన ప్రార్థన కేవలము విద్యావంతులకు నేర్పించలేదు. యేసయ్య నేర్పించిన ప్రార్థన భాషా ప్రవీణుల కోసం నేర్పించలేదు. యేసయ్య నేర్పించినటువంటి ప్రార్థన చిన్న పిల్లోడికి కూడా అర్థమయ్యేటువంటి రీతిలో ఆయన ప్రార్థన నేర్పించారు. ఎందుకంటే చిన్న పిల్లల మొదలుకొని ఉన్నతమైనటువంటి వారి వరకు అందరూ కూడా ప్రార్థన చేయాలనేటువంటిది దేవుని యొక్క తాపత్రయముగా మనమందరము కూడా గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. కనుక ఏదైనా చూడండి, చాలామంది టీచర్ చదువుతూ ఉంటారు కదా. ఈ టీచర్లు చదివిన వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఏముంటుందని అంటే సైకాలజీ అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సైకాలజీ అనే సబ్జెక్టు చాలా పెద్దది. కానీ ఈ బీఈడీలోనూ మరి ఈ టీచర్లకి ఎంతవరకు నేర్పిస్తారని అంటే, పిల్లలకు పాఠాలు నేర్పించేటప్పుడు మరి ఆ పాఠాలు పిల్లలు నేర్చుకోవాలనంటే ఎలా చెప్పాలి అనేటువంటి దానిని ఒక సైకాలజీ వాళ్ళకి చెప్తారన్నమాట. ఆ సైకాలజీలో ఏం చెప్తుందని అంటే రిలేటివ్ టీచింగ్ అంటారు. రిలేటివ్ టీచింగ్ అని అంటే పిల్లలకి ఇంతకుముందు ఏదైతే ఆల్రెడీ తెలుసో తెలిసిన దానికి ముడిపెట్టి తెలియలేని విషయాన్ని చెప్పాలి. అది రిలేటివ్ సైకాలజీ. ఏంటనంటే చిన్నపిల్లలకి అన్నీ తెలియవు. అయితే కొన్ని తెలుసు. సబ్బు తెలుసు, మరి ఇంత అన్నం తినడం తెలుసు, పప్పు తెలుసు, ఇలాంటి. అంతేగాని ఇప్పుడు కాంప్లికేటెడ్ కిచిడి ఉందనుకోండి, దాంట్లో ఎన్ని రకాలు వేస్తామో అన్నీ వాళ్ళకి తెలదు. వాళ్ళకి ఏంటంటే పప్పు అన్నం అంటే పప్పునే అన్నం అని అనుకుంటారు అంతే. అంచేత వాళ్ళకి నేర్పించేటప్పుడు మనం ఏం చేయాలనంటే వాళ్ళకి ఏం తెలుసో దాన్ని ముడివేసి తెలియలేని దాన్ని చెప్పినట్లయితే పిల్లలు బాగా గ్రహిస్తారు కొత్త విషయాన్ని. యేసు ప్రభువారు గొప్ప బోధకుడు.
ఆయన గొప్ప టీచర్. ఎంత గొప్ప టీచర్ అంటే ఆయన చెప్పినటువంటి ప్రార్థన చిన్న పిల్లలకు కూడా అర్థమైపోయింది. మనం అనుకుంటాము ఇంటి దగ్గర ఒకలా మాట్లాడతాం, మరి స్టేజ్ దగ్గర ఒకలా మాట్లాడతాం. ఇలాగా భాషను మార్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులారా, కొంతమంది మనతో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఫోన్ వస్తుందండి. ఫోన్ వస్తే ఆ ఫోన్ వాళ్ళు మాట్లాడేటప్పుడు అప్పుడు దాకా మనతో మాట్లాడిన మాట ఒకలాగా ఉంది, ఆ ఫోన్లో మాట్లాడిన విధానం మొత్తం భాష విధానం అంతా మారిపోద్ది అన్నమాట. అప్పుడు వీళ్ళకి రెండు రకాలైన స్వభావాలు ఎలాగున్నాయి, రెండు రకాల భాషా విధానం ఎలాగుందని నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. నాకు లాంటి అనుకోండి, ఎక్కడైనా ఒకటే భాష, ఎక్కడైనా ఒకటే మాట. మన దేవుడు ఆయనకి ప్రార్థన చేసేటప్పుడు మనము ఎక్కడో పుస్తకాల్లో బట్టి పెట్టి ఎక్కడో ప్రావీణ్యత కలిగినటువంటి ప్రార్థనలు నేర్చుకుని వచ్చి చేయటం దేవునికి ఇష్టం కాదు. దేవుడికి ఏది ఇష్టమనంటే నీ నోటితో నువ్వేం అడగగలవో, నీ నోటితో నువ్వేం మాట్లాడగలవో ఆ మాట్లాడేటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమై ఉన్నది. అందుచేతనే దేవుని యొక్క ఉద్దేశం ఏంటనగా చిన్న పిల్లోడు మొదలుకొని ముసలోడు వరకు కూడా ఈ ప్రార్థన చేయగలగాలని పిల్లలకి సైతం అర్థమయ్యేలాగా నేర్పించారు ప్రభు ప్రార్థన అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ ప్రార్థనను లోతుగా ఎందుకు త్రవ్వుతూ అనేక విషయాలు నేర్చుకోవటానికి మనం ఆయత్తపడుతున్నామనంటే దేవుడు తన బిడ్డల్ని ప్రార్థన చేయమని కోరుతున్నాడు, ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాడు. రెండవది, ప్రార్థన చెయ్యమని ఆహ్వానిస్తున్నాడు. మూడవది, ప్రార్థన చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు. మొట్టమొదటిది కోరుతున్నాడు, రెండవది ఆహ్వానిస్తున్నాడు, మూడవది ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇన్ని రకాలుగా మనలను ప్రార్థన చేయమని దేవుడు ఏం చేస్తున్నాడనంటే ప్రేరేపిస్తున్నాడు. నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నిన్ను కోరుతున్నాడు, నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమనంటే నువ్వు ప్రార్థన చెయ్యాలని కోరుతూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతావు, ప్రార్థన ఎలా చెయ్యాలో నీకు తెలిస్తే, నువ్వు నేర్చుకుంటే ఆ ప్రార్థన చేయటం అనేటువంటిది నీ జీవితంలో సులభరితంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఈ ప్రార్థన చేసే ముందు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎందుకనంటే ప్రతిదానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎందుకనంటే ముసలోళ్ళకి పింఛన్లు ఇస్తాము, ఎప్పుడు ఇస్తామంటే వాళ్ళకి 60 సంవత్సరాలు ఉంటే ఇస్తామన్నారు. 40 సంవత్సరాలకు కూడా పొందుకోవాలని ఉంటుంది, మరి ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీ వయసు ఎంత అని అడుగుతారు. నీ వయసు ఎంత అని అడుగుతున్నప్పుడు 40 అంటే 40 ఏళ్ళకి రాదు బాబు, నీకు 60 రావాలి. 60 దాకా ఉండేవాడెవడో పోయేవాడెవడో అది అసలు మనకు వస్తుందో సస్తుందో ఎవరికి కూడా తెలీదు. ఎందుకనంటే ఆ పింఛన్ రావాలనంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అలాగే మన ప్రార్థన పరలోకములో అంగీకరించబడాలనంటే దేవుడు కూడా కొన్ని కండిషన్లు చెప్తూ ఉన్నాడు, కొన్ని కండిషన్ చెప్తూ ఉన్నాడు. అందులో మొట్టమొదటి కండిషన్ ఏంటనగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం తెలియజేస్తుంది, మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. ప్రార్థన చేసేటప్పుడు మీ వేషాన్ని మార్చేయకండి, ప్రార్థన చేసినప్పుడు మీ భాషను మార్చేయకండి, ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు వరకు ఉన్నటువంటి రీతిని మార్చేయకండి. ఎందుకనంటే నువ్వు వేషధారణతో ప్రార్థన చేస్తున్నావు, నువ్వు సక్రమంగా ప్రార్థన చేస్తున్నావు, నీ దేవుడికి తెలీదా? చెప్పండి, నీకు తెలీదా? వేషధారణ ప్రార్థన అని అంటే ఏంటనగా వేషాన్ని చూడండి. తను వేషధారణ అంటే అర్థం ఏంటంటే తను కానుదాన్ని తను అన్నట్టుగా జీవించటం. డాక్టర్ కాదు, డాక్టర్ లాగా వేషం వేసుకుని నటింతారు. లాయర్ కాదు, లాయర్ లాగా వేషం వేసి నటించుకుంటారు. అనగా ఇది నటనా జీవితం. అందుచేత ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏమంటున్నాడనంటే మీరు నటించొద్దు. ఎందుకంటే చాలామంది ప్రార్థన చేయరు, కానీ పక్కోడు మోకరించాడు, వీడికి 2 నిమిషాల్లో అయిపోయింది ప్రార్థన.
2 నిమిషాల్లో ప్రార్థన అయిపోయింది. పక్కోళ్ళు ఏమి ఇంకా ప్రార్థన చేస్తాను అంటున్నారు. ఈ ప్రార్థన మానేసి ఇప్పుడు ఏం చేస్తారన్నమాట, నటిస్తూ ఉంటాడు. ఎందుకనంటే అయ్యో పక్కోళ్ళు ఎగలేదు, నేను లేచిపోతే తక్కువ ప్రార్థనా పరుల్లా కనపడతానేమో అని వీడు పక్కోడు ఏం చేస్తూ ఉంటాడంటే నటిస్తూ ఉంటాడు. ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన నటన కోసం చేయొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ హృదయంలో బాధ ఉంటే, నీ హృదయంలో వేదన ఉంటే, నీ హృదయంలో కష్టం ఉంటే, ఆ కష్టము బాధ వేదన నిన్ను ప్రార్థన చేయటానికి మోకరింపజేస్తుంది, ప్రార్థన చేయటానికి నిన్ను ప్రేరేపిస్తుంది. అంతేగాని అందరూ చేస్తున్నారు ప్రార్థన, అందుకు నేను కూడా చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అనేటువంటిది ప్రార్థన కాదు. ఆ ప్రార్థన అనేటువంటిది నీ మనసులోంచి, నీ హృదయంలో నుండి రావాలి. ఆ ప్రార్థన నువ్వు చేయగలగాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నీ ప్రార్థన దేవుని దగ్గర అంగీకరించబడాలనంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు వ్యాసదారుల వలె ఉండొద్దు, ప్రార్థనలో నటించొద్దు, ప్రార్థన చేస్తున్నట్టుగా నటించొద్దు అని ప్రభు చెప్తున్నటువంటి మొదటి కండిషన్. రెండవ కండిషన్ ఏంటనగా ప్రార్థన చేయనప్పుడు మీరు గదిలోనికి పోయి రహస్యమందున్నటువంటి మీ తండ్రికే ప్రార్థన చేయాలి అని చెప్తా ఉన్నాడు. నువ్వు రెండవ కండిషన్ ఏంటంటే నువ్వు వీధుల్లో ప్రార్థన చేయటం కాదు, అందరూ చూసేలాగా నెత్తి మీద చేతులేసి ప్రార్థన చేయటం కాదు దేవుడు కోరేది. నీకు అసలు వ్యక్తిగత ప్రార్థన నీ జీవితంలో ఉందా లేదా అనేటువంటి దేవుడు చూస్తున్నాడు. మరి చర్చ అయిపోయిన తర్వాత చాలామంది ప్రార్థనకు వస్తారు, వాళ్ళ మీద తల మీద చేసి మేము ప్రార్థన చేస్తాం. నేను గంట చేయనివ్వండి, అరగంట చేయనివ్వండి ప్రార్థన, అది నా వ్యక్తిగత ప్రార్థనలోకి రాదు, అది నా వ్యక్తిగత ప్రార్థనలోకి రాదు. మీరు ప్రార్థన అడిగారు, నేను చేశాను, ఇది సామూహికమైనటువంటి ప్రార్థన. కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా దేవునితో నేను ఎంత సమయాన్ని గడిపాను, నా ప్రభు యొక్క పాదాల దగ్గర నేను ఎంతసేపు విజ్ఞాపన చేశాను, ఎంతసేపు ప్రార్థన చేశాను, అది దేవుని దగ్గర పరిగణించబడుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. చాలామంది యాక్షన్ ఏంటంటే జనాల్లో యాక్షన్ చేస్తారు ప్రార్థన చేయటానికి. అయ్యో మోకరించేసి దండం పెట్టేసి వాళ్ళ విధానం చూస్తే ఏమనుకుంటారంటే అబ్బాయి ఎంత నైస్గా ప్రార్థన చేస్తున్నారని. దేవుడికి కావాల్సింది ఇది కాదు. కొంతమందికి తగులుతుందా, తగిలితే తగలనివ్వండి. ఎందుకంటే తగిలినా చూడండి, చొట్టడిపోయినటువంటి కొండని కింద వేసి సుత్తేసి కొడతాడు. ఎందుకు చెప్పండి అమ్మా? సొట్టైన దాన్ని మరి దాని పేరు పెట్టి సుత్తిచ్చి కొడతాడు. ఎందుకు? సొట్ట పోవాలని. అంచేత కొంతమంది తగిలితే తగలనివ్వండి, నో ప్రాబ్లం. ఎందుకనంటే అది తగిలిందంటే నువ్వు చూడటానికి అందమైన కొండలాగా ఉంటావు, అందమైన మనిషిలాగా ఉంటావు. ఏం చేతనంటే సొట్టయింది, నువ్వు చూడటానికి బాగలేదు. దీని ద్వారా, ఈ శుద్ధి ద్వారా నువ్వు సరిచేయబడినట్లయితే నీవు చక్కని ప్రార్థనా పరుడిగా నువ్వు మారటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా ప్రార్థనలో నటించొద్దు. రెండవదిగా ప్రార్థన చేసేటప్పుడు నీ వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు గదిలోనికి పోయి రహస్యమందున్నటువంటి నీ తండ్రికే ప్రార్థన వినబడేలాగా ప్రార్థన చేయి అనేటువంటిది రెండవ విషయము. మూడవ విషయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో తెలియజేస్తూ ఉంది, అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరించకుండా విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వాళ్ళు తలంచుచున్నారు గనుక నీవు చెప్పిందే పదే పదే చెప్పి నీవు వ్యర్థముగా నీ ప్రార్థనను చేయొద్దని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎందుకనంటే బయలుకు ప్రార్థన చేసే వాళ్ళు ఎలా చేశారు? నేను సండే స్కూల్లో చెప్పాను చిన్నప్పుడు. వాళ్ళు ఎలా ప్రార్థన చేశారో తెలుసా? ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ప్రార్థన చేశారు. ఏం ప్రార్థన చేశారు? బయలో బయలమ్మ, బయలో బయలమ్మ, ఇది ప్రార్థన. బయలో బయలమ్మ, బయలో బయలమ్మ. నేను నా సండే స్కూల్ వాళ్ళకి చెప్పాను ఆ పాఠాలు. చెప్పినప్పుడు ఈ బయలో బయలమ్మ అని పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా ప్రార్థన చేసినా బయలమ్మ ఏం మాట్లాడతలేదు, ఉంటే కదా మాట్లాడినాకే. ఆ తర్వాత మధ్యాహ్నం వీళ్ళకి ఇంకా ఉక్రోషం వచ్చేసింది. ఇంకా ఉక్రోషం వచ్చేసి ఏం చేసేది తెలుసా? ఇలాగైతే మా దేవత మాట్లాడతలేదని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒంటికి గాయాలు చేసుకుని, పాకిస్తాన్లో ముస్లింలు
కత్తులతో పొడిసేసుకుని దేవుని గణపరుస్తున్నాం అనుకుని కత్తులతో కోసేసుకుంటారు వాళ్ళు. దేవుడు అలా చేయమంటున్నారు, ప్రార్థన అలా చేయమంటే ఎవడన్నా నిలబడతాడా? చెప్పండి, ఎవడన్నా నిలబడతాడా? వాళ్ళు ఒకే పదాన్ని 10 సార్లు ఉచ్చరిస్తూ ఒళ్ళు కోసుకుంటూ ఏం చేస్తారనంటే ప్రార్థన చేస్తారు. దేవుడు అంటున్నాడు, అన్యులైతే అన్నాదే 10 సార్లు అని. ఏం చేతనంటే అన్నాదే 10. బెంగళూరులో గుడి ఉందండి. గుళ్ళోకి వెళ్ళినప్పుడు అక్కడ గుడి ఎంట్రన్స్లో ఏం రాశారంటే మీరు వెళ్ళిన వెంటనే చప్పట్లు కొట్టండి అని. అప్పుడు నాకు తెలియక నేను ఒకరిని అడిగాను, గుళ్ళోకి వెళ్ళినప్పుడు చప్పట్లు కొట్టమన్నారు ఎందుకు అని అంటే, ఆ దేవత నిద్రపోతూ ఉంటుందంట. మీకు అర్థమైందండి? ఆ దేవత నిద్రపోతూ ఉంటుందట. అంచేత లోపలికి వెళ్ళినప్పుడు ఒకసారి చప్పట్లు కొడితేనంట ఈవిళ్ళు ఎత్తుదంట. అప్పుడు మనం చెప్పాల్సినవి చెప్పేసుకుని రావాలంట. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇశ్రాయేలులను కాపాడు దేవుడు కునుకడు నిద్రపోవడం దేవుని వాక్యం తెలిసి దేవతను మనం లేపాలంట. అంటే మనం మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ నిద్రపోతూ ఉంటుంది. ఇంక మనకేం చేస్తుంది ఈ దేవత? ఆలోచన చేయండి. దేవుడు అంటున్నాడు, అన్యులు విస్తరించి మాట్లాడతారు, ఒకటే విషయాన్ని 100 సార్లు చెప్తారు. 100 సార్లు చెప్తే వాళ్ళ దేవుడు వింటాడని వాళ్ళు అనుకుంటారు. మీరు అలా చేయక్కర్లేదు. ఎందుకనంటే మీరు చెప్పేది ఏదో ప్లెయిన్గా ఒకసారి చెప్పేయండి. ఒకసారి చెప్పేసినట్లయితే నీ దేవుడు వింటాడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. 4వ కండిషన్ ఏంటంటే మనము అడగక ముందే మనకి ఏం కావాలో తెలిసిన దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? నువ్వు అడగక ముందే. అమ్మా, అయ్యా, నీకు నాకు అడగక ముందే మనకేం కావాలో ఆయనకి తెలుసు. అడగక ముందే ఆయనకి ప్రార్థన చేస్తున్నావు కనుక నీవు నీ తండ్రిని అడగక ముందే ఆయనకి తెలుసు కనుక ఆయనకి తెలుసు అన్నట్టుగానే చెప్పు. అంతేగాని ఆయనకి సర్ప్రైజ్ ఇద్దామని ప్రార్థన చేయకు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుడికి ఏమన్నా సర్ప్రైజులు ఉన్నాయా? ఎవరు మాట్లాడేంటి? దేవునికి ఏమైనా సర్ప్రైజులు ఉన్నాయా? ఆయనకి ఆల్రెడీ మనకి ఏం అవసరమో ఆయనకి తెలుసు. అందుచేత నీవెవరితో మాట్లాడుతున్నావు? ఆల్రెడీ నీ అవసరత తెలిసినోడితో మాట్లాడుతున్నావు. తెలిసినోడితో మాట్లాడేటప్పుడు నువ్వెలా మాట్లాడాలి? నేను 2 నెలల కిందట బ్లడ్ టెస్టులు చేయించుకున్నాను. కొన్ని చాలా విపరీతంగా ఉన్నాయి ఆ బ్లడ్ టెస్టులు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్కి ఆ బ్లడ్ టెస్టులు చేసి చూపించి, అండ్ ఇది ఎక్కువ ఉందని చెప్తున్నాను నేను. నాకు తెలుసు అంటున్నాడు. నాకు తెలుసు. ఒక్క నిమిషంలో చూసేశాడు ఆ బ్లడ్ టెస్టులు అన్నీ కలిసి. ఎందుకంటే ఏదైతే తేడాగా ఉందో ఆయనకి వెంటనే తెలిసిపోయింది. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది ఎక్కువ ఉందండి అని పేషెంట్ చెప్పేదాకా ఉంటే ఆ డాక్టర్ ఎలాంటి డాక్టర్ ఒకసారి మీరు ఆలోచించేయండి. ఒకవేళ మనకి ఎక్కడైనా నొప్పులు వస్తుంటే డాక్టర్ తెలియదు కాబట్టి ఇక్కడ లాగుతుంది అక్కడ లాగుతుందని చెప్పాలి. కానీ బ్లడ్ టెస్టుల గురించి డాక్టర్ నేను చెప్పాలా? చెప్పక్కర్లేదు. ఆ పేపర్ ఇచ్చేస్తే ఆ పేపర్లో ఎక్కడెక్కడ తేడాలు ఉన్నాయో అవి డాక్టర్కి తెలుసు. నీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడా నేను ప్రార్థన చేస్తున్నాను, నా డోర్ తెరిచేసి ఉంచాను, ఈ ద్వారంలోనే రా అని దేవుడు చెప్పుకో. ఆయనకి ఎలా రావాలో మీ ఇంట్లోకి ఆయనకి తెలదా? ఎలా ఇవ్వాలో మీకు ఆయనకి తెలీదా? ఆలోచించేయమని మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు అడక్క ముందే నీకేం కావాలో ఆయనకి తెలుసు. ఏం కావాలో ఆయనకి తెలుసు. నేను అనుకుంటున్నాం పదే దేవుడిని అడిగితే దేవుడు మనసు మారిపోయి ఇస్తాడేమో అనుకుంటున్నాం మేము. దేవుడికి నువ్వు 10 సార్లు చెప్పక్కర్లేదు. కానీ ఆయన టైం కోసం చూస్తున్నాడు. ఎప్పుడిద్దామా అంటే సమయం కోసం చూస్తున్నాడు. ప్రియులారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే, మన దేవుడు మన అవసరతలు ఎరిగినటువంటి దేవుడు. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం. దేవుడు ఏదో ఆచారపరంగా మనం ప్రార్థన చేయాలని కోరటం లేదు. ఆయనతో సంబంధం ఉన్న వాళ్ళని వలె మనం ప్రార్థన చేయాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఇంకో గొప్ప విషయం ఏంటనగా యేసుప్రభువు వారు ఈ ప్రార్థన నేర్పించడం ద్వారా గొప్ప ప్రార్థన పునాది మన జీవితంలో వేస్తున్నారు. ఇంకో విషయం ఏంటనంటే ప్రియులరా, ఆ దేవుని దగ్గరికి మనం ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు.
వీ హ్యావ్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు గాడ్. దేవుని దగ్గరికి లెక్కలేనన్ని సార్లు మనం ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. కొన్ని హాస్పిటల్ దగ్గర ఎమర్జెన్సీ 24 గంటలు చూడబడినానండి. నేను ఇంకా డాక్టర్కి మనసంతా ఉండదు అనుకుంటున్నాను నేను. ఎందుకనంటే ఎవరికి ఎప్పుడు నొప్పి వస్తుందో, ఎవరికి ఎప్పుడు ఏ బాధ వస్తుందో ఎవరికి తెలుసు. ఆ ఎమర్జెన్సీ హాస్పిటల్ దగ్గర ఇంకా అస్తమాను ఏమొస్తాయి, ఈ అంబులెన్స్లు వస్తూనే ఉంటాయి, పేషెంట్లు వస్తూనే ఉంటారు. అక్కడ నర్సులకి నిద్ర ఉండదు, డాక్టర్కి నిద్ర ఉండదు. ఒకవేళ షిఫ్ట్ మారుతాడేమో, కానీ భయంకరమైనటువంటి వాతావరణం అక్కడ. ఎందుకనంటే సరైన నిద్ర నిప్పులు ఉండదు. సుఖం కోరుకునేవాడు ఎవడో కూడా ఎమర్జెన్సీ హాస్పిటల్లో ఉండాలని అనుకోడు. కానీ నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అమ్మ ఒక డాక్టర్ని చూడాలంటే 500 పెట్టి టికెట్ కొనుక్కుని వెళ్తున్నాం. 500 పెట్టుకుని లోనికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ ఒకసారి గట్టిగా ఊపిరి గట్టిగా వదులు అని 2-3 సార్లు నా మీద ఏదో పెట్టి చేస్తున్నాడు. చేసిన తర్వాత నీకు ఇది ప్రాబ్లం అని చెప్పేసి ప్రిస్క్రిప్షన్ రాసేస్తున్నాడు. ప్రిస్క్రిప్షన్ రాసేసిన తర్వాత నేను వెళ్తున్నాను, ఆ ట్యాబ్లెట్లు కొనుక్కుంటున్నాను. పొద్దున్న వాడమన్నాయి పొద్దున్న, మధ్యాహ్నం వాడమన్నా మధ్యాహ్నం, సాయంత్రం వాడమని సాయంత్రం వాడుతున్నాను. ఓకే, వెరీ రైట్. నేను అన్నీ రాయించేసుకుని బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో అరగంట పోయిన తర్వాత మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వస్తే 500 టికెట్ కొనుక్కున్నాను కదా, 500 టికెట్ కొనుక్కున్నాను. మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వచ్చి కానీ మీరు రాశారు కానీ నాకు ఇంకా తగ్గలేదని ఒక అరగంట పోయిన తర్వాత చెప్తే డాక్టర్ నిన్ను మీద ఇసుకుంటాడా లేకపోతే నిన్ను స్వాగతింతాడా? చెప్పండి. అమ్మ నువ్వు వాడము, ఒక వారం వాడమ్మా, వారం ఆడిన తర్వాత అప్పుడు తగ్గకపోతే అప్పుడు మళ్ళీ రామ్మా అని చెప్పాను. అప్పుడు అరగంటకు వచ్చేసేవేంటి వెనక్కి? నేను 500 ఇచ్చానండి, అందుకని రోజు పొడుక్కి వస్తానంటే ఊరుకుంటాడా? ఊరుకోడు. నా దేవుడు ఎంత గొప్ప దేవుడనంటే, నా దేవుడు ఎంత గొప్ప దేవుడనంటే, సందకాడు బాగానే పడుకున్నావు, సాయంత్రం మాటలు బాగానే పడుకున్నావు, మధ్యరాత్రిలో మొదలెట్టింది కాళ్ళు లాగటం, మధ్యరాత్రిలో మొదలుపెట్టింది తలపోటు రావటం, మధ్యరాత్రిలో మొదలుపెట్టింది కడుపు నొప్పి రావటం. ఆర్ఎంపీకి చేసినా కానీ ఇప్పుడు ఏమైనా చచ్చిపోతావు ఏంటమ్మా, పొద్దున్న దాకా ఆగలేవా, ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు నన్ను లేపుతున్నావు అంటాడని మనం ఏం చేస్తున్నాం తెలుసా? మింగలేక కక్కలేక అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ అర్ధరాత్రి కాడ లేచి ప్రభువా ఏంటి నాయన ఈ బాధ అనుకోకుండా అర్ధరాత్రి కాడ వచ్చింది నేను సంతకాడ వచ్చినా నేను డాక్టర్ని చూపించుకుని ఏదో బిల్లు వేసుకునేవాడిని అని అర్ధరాత్రి కాడ ప్రార్థన చేస్తుంటే ఆ అర్ధరాత్రి కాడ ఏం చేస్తున్నాడు? ఆయన వింటున్నాడు. అర్ధరాత్రి కాడ వింటున్నాడు. ఒకవేళ తగ్గితే తగ్గింది, ఒకవేళ తగ్గలేదు అనుకో మళ్ళీ లేచి మళ్ళీ చేస్తున్నా ప్రార్థన. చూసారా, 500 ఎట్టి టికెట్ కొనుక్కున్నవాడు రెండోసారి వెళ్తే తిట్టేసి పంపించేశాడు. ఈయన ఊరికి ఆయన దగ్గరికి వచ్చి ఏం చేద్దాం, ఎందోకోసారి వచ్చావు, ఇప్పుడోసారి వచ్చావు, మళ్ళీ కాసేపు ఇంకోసారి వస్తావు, ఇన్నిసార్లు ప్రార్థన చేసినా నువ్వు నా దగ్గరికి ఇన్నిసార్లు ఎందుకు వస్తున్నావు అని ఆయన అనకుండా ఆయన ఏం చేస్తున్నా తెలుసు, మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడిని మన జీవితంలో కలిగి ఉన్నామో ఒకసారి మీరు ఆలోచన చేయమని మనవి చేస్తూ ఉన్నాను. అందుచేతనే యేసు ప్రభువారు ఈ యొక్క ప్రార్థన లోతులోనికి తవ్వి ఈ లోతులోనికి మనల్ని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము అందరము కూడా ప్రార్థన పరులం అవ్వాలనేటువంటిది దేవుని యొక్క వాంఛ ఉన్నది అనేటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కానీ ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే ఈ ప్రార్థన అందరూ చేయటానికి వీల్లేదు. ఈ ప్రార్థన అందరూ చేయటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ ప్రార్థన ఆయన బిడ్డలు మాత్రమే చేయదగ్గేటువంటి ప్రార్థన. ప్రార్థనలు చాలామంది చేస్తున్నారండి. ముస్లింలు 5 సార్లు చేస్తున్నారు, యూదులు 3 సార్లు చేస్తున్నారు, ఇంకా రకరకాల మతస్థులు ఎన్నోసార్లు చేస్తున్నారు. కానీ ఈ ప్రార్థన ఎవరు చేయాలనంటే తన బిడ్డలు మాత్రమే చెయ్యాలని కోరుతున్నాడు తండ్రి. ఇప్పుడు బిడ్డలు ఎవరు బిడ్డలు ఎవరు చేయొచ్చు ఈ ప్రార్థన అని ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మనమందరము కూడా ఒక విషయాన్ని గమనించాలి. అదేంటనంటే జనరల్గా దేవుడు అందరికీ తండ్రి. జనరల్గా అందరికీ తండ్రి. చూడండి, రోడ్డు అంటే ఎవరు ఆడవాళ్ళు వెళ్తున్నా అమ్మ అని అనొచ్చు, కానీ ఎవరిని పడితే వాళ్ళని నాన్న అనలేము. అమ్మ అన్నంత ఈజీగా నాన్న అనలేము. ఎందుకు అనలేమని అంటే నాన్న అని ఎవరిని అనగలమని అంటే కన్న తండ్రిని మాత్రమే నాన్న అనగలము. అంతేగాని రోడ్డు అంటే వెళ్ళిపోయి ప్రతి మగవాడిని నాన్న అని అనలేము. అంటే మళ్ళీ జనాలకు తేడాగా అర్థమవుద్ది. అంచేత
మనము అమ్మ అని ఎవరినని అంటాం కానీ తండ్రి అని మాత్రమే ఎవరిని అనగలమని అంటే మన కన్న తండ్రిని మాత్రమే అనగలం. కానీ ఎంతమందికి కన్న తండ్రులు ఉన్నారు, ఎంతమందికి కన్న తండ్రులు లేరు? మరి తండ్రి ఉన్నవాడి పరిస్థితి సరే, తండ్రి లేని వాడి యొక్క పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, మనము దేవుణ్ణి నమ్మినటువంటి మనకున్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, భూలోకంలోనూ తండ్రి ఉన్నాడు, పరలోకములోనూ కూడా తండ్రి ఉన్నాడు. భూలోకపు తండ్రి పాపాత్ముడు, ఎందుకంటే ఎంతో కొంత భూలోకపు తండ్రిలో పాపం ఉంది. అయినా రొట్టిని అడిగితే రాన్నివ్వడు, చేపను అడిగితే పామునివ్వడు. భూలోకపు తండ్రి తన పిల్లలకు ఏం చేద్దాం అనుకుంటాడనంటే మేలు చేద్దాం అనుకుంటాడు. మరి భూలోకపు తండ్రి మేలు చేద్దాం అనుకున్నప్పుడు నీ పరలోకపు తండ్రి నీకు మేలు చేయాలని అనుకోడా? ఇంతకుముందు మన ఊర్లో ఎవరో కానీ హాస్టల్లో వేసేవారు కాదు పిల్లల్ని. ఈ మధ్యన హాస్టల్లో వేస్తాం ప్యాషన్ అయిపోయింది, ఎక్కువైపోయింది. హాస్టల్లో ఉన్న వాళ్ళని చూడటానికి సెకండ్ సాటర్డే ఎప్పుడో రమ్మంటారు. సెకండ్ సాటర్డే నాడు మీ పిల్లల్ని చూసుకోండి, మీరు ఏమైనా వండుకొస్తే ఆ రోజు వండుకు రండి అని తల్లిదండ్రులకు అవకాశం ఇస్తారు. అంచేత ఈ సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు రకరకాల వండుకొని వాళ్ళ పిల్లల్ని చూడటానికి హాస్టల్కి వెళ్తారు. హాస్టల్కి వెళ్ళినప్పుడు మీ హాస్టల్లో చదువుతున్నటువంటి మీ బిడ్డ ఈరోజు మీరు వస్తారని తెలిసి కూడా చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకుని మీకు ఎదురొచ్చాడు అనుకోండి. చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకుని ఎదురొస్తే వెంటనే మీరు ఈ ఆహారం గురించి మర్చిపోతారు. దేని గురించి అడుగుతారు? ఏంటి నాయనా ఇలా చిరిగిపోయిన బట్టలు వేసుకున్నావు, ఇంకేం బట్టలు లేవా? నువ్వు అర్జెంటుగా తీసేసి మంచి బట్టలు వేసుకో. నాకేమీ లేవు, నా అన్నీ చిరిగిపోయి ఉన్నాయనంటే నీకు స్తోమత కొలది మంచి బట్టలు కొనుక్కొచ్చి నీ బిడ్డకి ఇవ్వటానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, అవునా కదా? మరి ఈ భూలోకపు తండ్రి తన బిడ్డలు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటేనే చూడలేక త్యాగం చేసి బట్టలు కొని ఇవ్వటానికి సిద్ధపడ్డాడే. నీ పరలోకపు తండ్రి నువ్వు బాధపడతా ఉంటే ఆయన చూస్తూ ఉంటాడు అనుకుంటున్నావా? ఆయనకి ఆ మాత్రం కనికరం లేదా? ఆయన బిడ్డలు ఎలా ఉండాలో ఆయనకి తెలీదా? ఆయన బిడ్డలకి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలీదా? నేను ఎప్పుడూ కూడా నా స్థితిని మర్చిపోలేదు. మీకు ఒక విషయం చెప్తున్నా. స్కూటర్ కొనుక్కున్నాను ఫస్ట్. అది నా తండ్రి గారు నాకు ఇచ్చిన ఆస్తి. అది స్కూటర్ కొనుక్కున్నా. ఆ స్కూటర్ కొనుక్కుంటే ఆ స్కూటర్ మీద నా భార్య నేను ఇక్కడికి వచ్చి వాకింగ్ చెప్పి వెళ్ళేవాళ్ళు రావులపాలెం. తర్వాత పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని ఆ స్కూటర్ మీద ఎక్కించుకుని తీసుకెళ్ళేవాళ్ళు. వెళ్తే వర్షాకాలం ఏమైందంటే సరిగ్గా తాతపూడి దగ్గరికి వెళ్ళేసరికి వర్షం వచ్చేది. నిలబడటానికి చెట్టు కూడా ఉండేది కాదు. కొన్నిసార్లు అక్కడ కాలిబాట వంతెన వేశారు. ఆ వంతెన నుంచి అవతలకు వెళ్ళి అక్కడ రాయి చెట్టు ఉంటే ఆ రాయి చెట్టు దగ్గర నిలబడే వాళ్ళం వర్షం తగ్గే వరకు. ఎందుకంటే మేమైతే తడిసిపోయినా పర్లేదు, కానీ పిల్లలు కూడా తడిసిపోయినట్లయితే ఆ కానించి జ్వరమో రొంప ఇవన్నీ వస్తాయి అని ఇన్ని బాధలు పడి మా నాన్నగారి దగ్గర ఒక్క రూపాయి ఇచ్చుకునేవాడిని కాదు. వచ్చేవాడిని, చచ్చి నడిపించేవాడిని, మేము మళ్ళీ వెళ్ళేవాళ్ళు. ఒకసారి 150 రూపాయలు పెట్రోల్గా డబ్బులు ఇవ్వమంటే ఆయనకి నాకు పెద్ద గొడవ అయిపోయింది. 150 రూపాయలు కూడా లేనటువంటి పరిస్థితి. ఆ రోజున శర కూడా ఉన్నాడు, శరకు కూడా తెలుసు 150 రూపాయల గురించి ఎంత దెబ్బలాట అయిందో అనేటువంటిది. ఇది నా పరిస్థితి. రావటం, చెప్పటం, వెళ్ళటం. వెళ్ళేటప్పుడు మరి ఈ వర్షం వస్తే మాత్రం చాలా, అప్పుడు 2 బ్రిడ్జ్లు కూడా లేవు, ఒకటే బ్రిడ్జి. చాలా ప్రమాదకరమైనటువంటి ప్రయాణం. ఆయన వచ్చి చెప్పి వెళ్తూ ఉండేటువంటి వాడిని. నా తండ్రికి తెలీదా? నా తండ్రికి తెలీదా నా బిడ్డ వర్షంలో తడుస్తున్నాడని? వర్షంలో వచ్చి వర్షంలో ప్రసంగం చేసి వెళ్తున్నాడు అని ఆ తండ్రి చూడలేదా? ఆ తండ్రికి అవమానం కదా? నేను తడిసిపోతూ నేనేమి లేని దిక్కువానిలాగా ఉంటే ఆ తండ్రికి అవమానం కదా? ఆయన నన్ను దృష్టించాడు. ఒక రోజున కారు కొనుక్కోగలము, ఇప్పుడు 10 కార్లు మార్చాం. దేవుడు ఏ రోజున కూడా సిగ్గుపరచలేదు. నేను బండి కొనుక్కుంటున్నాను, నేను కారు కొనుక్కుంటున్నాను, మీరు సాయం చేయండి అని ఎవరి దగ్గర చేయి చాపి అడిగేలాగా నన్ను చేయలేదు. ఎందుకనంటే భూలోకపు తండ్రి యొక్క బిడ్డ చిరిగిపోయిన బట్టలు వేసుకుంటేనే అంత అవమానంగా ఫీల్ అయ్యాడే,
పరలోకపు తండ్రి సేవ చేస్తున్నటువంటి మనము ఆయన బిడ్డలకు అవమానం పొందుతాం. ఆయనకి ఏమన్నా ఇష్టం అనుకుంటున్నారా? అడక్క ముందే మన అక్కర్లు తెలిసినటువంటి దేవుడు మనకు కావలసినవన్నీ టైం వస్తుంది, ఆ టైంలో మనకు కావాల్సినవన్నీ కూడా ఇస్తాడు. నాకంటూ ఏమీ లేనటువంటి పరిస్థితిలో దేవుడు నాకు ఒక అడ్రస్ ఇచ్చాడు, నన్ను నిలబెట్టాడు. నేను అడక్క ముందే నాకు ఏం అవసరమో ఆయన నాకు తెలుసుకుని నాకు ఇచ్చినటువంటి దేవుడు తన బిడ్డలందరికీ కూడా ఇస్తాడు. జనరల్గా దేవుడు అందరికీ తండ్రే. వాక్యం తెలియజేస్తుంది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 28వ వచనము. మనం 26 నుంచి చదువుకొని మీరు 28వ వచనం చదువుతున్నాము. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. ఎవరి యందు? దేవుని యందు బ్రతుకుచున్నాము. మనం ఆయన యందు చెలించుచున్నాము. దేవుని యందు చెలించుచున్నాము. మనం ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. దేవుని యందు ఉనికి కలిగి ఉన్నాము. అటువలనే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళి అక్కడ నిలబడి ఏథెన్స్ వాసులతో మాట్లాడుతున్నారు. ఏథెన్స్లో అప్పటికి ఇంకా క్రైస్తవులు లేరు, దేవుణ్ణి నమ్మినటువంటి ప్రజలు లేరు. కానీ ఆ ప్రజలతో ఏం చెప్తున్నాడు తెలుసా? మనమందరికీ కూడా ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఎవరనంటే మనలను సృష్టించినటువంటి వాడు. ఆయన వందే మనం బ్రతుకుతున్నాం, ఆయన యందే మనం చలించుచున్నాం, ఆయన యందే మనం ఉరికిని కలిగి ఉన్నాం. అంచేత మనంతట మనం బ్రతికలేము, కానీ ఆయన వల్లే మనం ఉన్నాం. కనుక మనం అందరము కూడా ఎవరి పిల్లలమాట? దేవుని పిల్లలము అని అంటున్నాడు. జనరల్గా అందరూ కూడా దేవుని పిల్లలే. కానీ వాక్యం ఏం తెలియజేస్తుందో తెలుసా? మనము ఒకప్పుడు అందరూ దేవుని పిల్లలే, కానీ మనము పాపము చేసి దేవునికి విరోధం అయిపోయాం. ఏమైపోయాము? దేవునికి విరోధం అయిపోయాం. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపం చేశాడు మనిషి. అక్కడి నుంచి దేవునికి విరోధం అయిపోయాడు. విరోధం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నువ్వు దేవునికి విరోధం అయిపోయావో, ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరంగా అయిపోయావో, అప్పుడు ఇంకొక తండ్రి బయలుదేరాడు. ఇంకో తండ్రి, నిజమైన తండ్రి ఏం చెప్తాడు? ఒరే నాయన, అంత స్పీడ్గా వెళ్ళకో, పడిపోయావంటే కాళ్ళు ఇరిగిపోతాయి, నువ్వు పడిపోతావు మాట దేవుడు ఎరుగు, నువ్వు ఎవరైనా గుద్దావంటే ఆడ ప్రాణాలు పోతాయి అని నిజమైన తండ్రి చెప్తాడు. డూప్లికేట్ తండ్రి ఏమంటారు తెలుసా? ఆ స్పీడ్ అంటే నువ్వురా నా కొడుకు, ఎంత స్పీడ్ వెళ్తేనే నువ్వు నా కొడుకు అనుకుంటారు, అని చేత నువ్వు ఇంకా స్పీడ్గా వెళ్ళరా అంటాడు డూప్లికేట్ తండ్రి. ఎందుకంటే డూప్లికేట్ తండ్రికి నీ కాళ్ళు ఇరిగిపోయినా ఆడికి ఏం బాధలేదు, నీకేమైపోయినా ఆడికి ఏం బాధలేదు. సొంత తండ్రేమో నీకు నియమాలు చెప్తాడు, అబద్ధపు తండ్రేమో నీకేం కావాలితే చేసుకోరా బాబు, నువ్వు ఫ్రీ అని చెప్తాడు. నీకు ఎవరు నచ్చుతారు? మా నాన్న ఉన్నాడు, వీడు బండి ఎక్కాడంటే అసలు స్పీడ్ ఎట్టనివాడు. మా నాన్న అసలు ఇలా చేయనివాడు, ఇన్ని రూల్స్ మా నాన్నకి అని మీ నాన్న తిట్టుకుంటాం. ఎందుకంటే రేపు పొద్దున్న కాలు ఇరిగిపోయి కాలు పైకి ఎత్తితే ఎవరికి బాధ? మీ తండ్రికి బాధ. బిల్లు ఎవరు కట్టాలి? శాఖరు ఎవరు చేయాలి? మీ అమ్మ మీ నాన్న చెయ్యాలి, వాళ్ళకి బాధ. ఈ ఊరోడు అంటాడు, వెళ్ళరా నువ్వు పలానా ఓడురా, పలానా ఓడు మిషన్ తిప్పెళ్ళరా, నువ్వు ఇక్కడ నొక్కావంటే నువ్వు కోరిమిల్లో ఉండాలిరా అంటాడు. వీడు కోరిమిల్లో ఉంటాడో, బోధలో ఉంటాడో, రోడ్డు మీద దిగుతాడో, వీడికి ఏమన్నా కావాలా? రెచ్చగొట్టుదులు ఎత్తాడంతే. ఎందుకంటే బాధ ఎవరికి చెప్పండి? సొంత తండ్రికి బాధ, కానీ బయటోడికి బాధ ఏంటి? సైతాన్ గాడు మానవుడు పాడైపోయిన తర్వాత ఏం చేసా తెలుసా? ఆ తండ్రి పోయాడా, పర్లేదు, నేను తండ్రిగా ఉంటాను. ఏమంటున్నాడు? నేను తండ్రిగా ఉంటాను. ఆయనేమో సత్యవంతులకు తండ్రి అయితే వీడు అబద్ధికులకు తండ్రి, వీడు నరహంతకులకు తండ్రి, ఈ అసత్యము చెప్పేటువంటి వారికి, అబద్ధాలు ఆడేవారికి, మరి దురాశలు నెరవేర్చుకునేటువంటి వారికి తండ్రి. వీడెవడనంటే అపవాది. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో చూసినట్లయితే ఇంకో తండ్రి ఉన్నాడు, ఆయన అబద్ధికులకు తండ్రి, అతను అపవాది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మనము దేవుని పిల్లలకి ఎలాగవగలం? ఈ ప్రార్థన నేను చేయాలనుకుంటున్నావా? నువ్వు ఇంకా దేవుని నమ్మకుండా, బాప్తిసం పొందకుండా, ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించకుండా నేను ఇలాంటి ప్రార్థన చేయాలనుకుంటే దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. 1:12 యోహాను సువార్తలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుషులేచ్ఛ వలనైనను పుట్టిన వారు కానే. ఇప్పుడు మీకు అర్థమైందా?
మనమందరము కూడా యేసయ్యను నమ్మాము, ఆయన నామాన్ని నమ్మాము. ఎప్పుడైతే నమ్మామో దేవుడు మనందరినీ కూడా ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. ఇది ఈ ప్రార్థన ఎవరికి అనుకుంటున్నారు? ఎవడు పడితే చేసే ప్రార్థన కాదు. ఎవరి ప్రార్థన? ఆయన పిల్లలు ఆ తండ్రికి చేసేటువంటి ప్రార్థన. నీవు ఈ ప్రార్థన చేద్దాం అనుకుంటే ముందుగా నువ్వు ఆయన బిడ్డగా మారాలి. నువ్వు ఆయన బిడ్డగా మారితేనే ఈ ప్రార్థన చేయగలవు. ఈ బిడ్డగా మారకుండా నువ్వు ఈ ప్రార్థన చేయలేవు. ఎందుకంటే ఊరోళ్ళు ఎవరి తండ్రి నన్ను మా తండ్రి అని అంటూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. నువ్వు ఆయన్ని తండ్రి అనాలనంటే ముందుగా నువ్వు ఆయన బిడ్డ కింద మారాలి. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, ఎప్పుడైతే దేవుని బిడ్డ కింద మారావో, ఎవరెవరైతే దేవుని బిడ్డల కింద మారుతున్నారో వాళ్ళందరిలో ఉన్నది ఒకటే ఆత్మంట. ఒకటే ఆత్మట. మనందరికీ వేరువేరు తండ్రులు ఉన్నారు, కానీ మనందరికీ ఉమ్మడిగా పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆయన మనల్ని కన్నాడు, ఆయన మనలను కొన్నాడు. ఇప్పుడు మనందరము కూడా దేవుని బిడ్డలుగా మారిన తర్వాత మనందరిలోకి ఏమొచ్చిందనంటే దేవుని ఆత్మ వచ్చింది. నీకున్న కారును బట్టి, నీకున్న ఇల్లును బట్టి, నీకున్న అంతస్తును బట్టి నువ్వు దేవుని బిడ్డ అనిపించుకోవు. దేవుడు నిన్ను నా బిడ్డ అని ఎప్పుడు అంటాడనంటే నువ్వు ఆయనను అంగీకరించినప్పుడు, ఆయన నామాన్ని నువ్వు నమ్మినప్పుడు మాత్రమే ఆయన బిడ్డ అని అంటాడు. ఇప్పుడు మనందరిలో మన ఆత్మ మనకు ఉంది, కానీ అందరిలో కామన్గా ఉండే ఆత్మ ఏంటనగా దేవుని ఆత్మ మనలో ఉంది. ఆ లోపల ఉన్న ఆత్మ ఏమంటుందో తెలుసా? దేవుణ్ణి అబ్బా తండ్రి అని మనము ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం. అర్థమైందా మీకు చెప్పింది? ఎంతమంది అర్హులు ఉన్నారు ఇక్కడ? పరలోకమందున్న మా తండ్రి అంటానికి ఎంతమందికి అర్హత ఉంది? ఆలోచించేయండి. అందరికీ కాదు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? అందరికి లేదు అర్హత. ఆయన బిడ్డలుగా మారినోళ్ళకి మాత్రమే పరలోకమందున్న మా తండ్రి అని చెప్పగలిగేటువంటి అవకాశం ఉంది. ఆయన బిడ్డలుగా మారలేని వాళ్ళు ప్రార్థన చేయలేదు కనుక అది వాళ్ళకి కదా. ఐమ్ సారీ, మీకు కాదు ఇది. మీరు ఆయన బిడ్డలుగా మారకపోతే మీకు కాదు ఈ ప్రార్థన. ఆయన బిడ్డలైన వారికి ప్రభువు నేర్పిస్తున్నటువంటి ప్రార్థన మొట్టమొదటిది, పరలోకపు తండ్రి ఒక వ్యక్తి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మనిషికి ప్రార్థన చేస్తున్నావు అనే సంగతి గుర్తు పెట్టుకోండి. ఎందుకనంటే మనిషితో వ్యవహరించే విధానం వేరు. నేను ఈ మధ్యన చూడలేదు, కానీ మేము ఇక్కడ ఉన్నప్పుడు పశువుల హాస్పిటల్ కొత్తగా పెట్టారు. మన పశువుల హాస్పిటల్ ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టిన కాంపౌండ్ వాళ్ళు కూడా ఉండేది కదా. అని చేత పశువుల కంపౌండర్ గారు వచ్చి ఏం చేసేవాడు తెలుసా? ఎంత లావు సిరంజి తీసుకొచ్చి ఎంత పొడుగు సూదెట్టి టెపాన్ని కొట్టి ఇంజక్షన్ చేసేవాడు. అవునా? ఇప్పుడు అలాగే చేస్తున్నారా? అలా చేయట్లేదా? అలాగే ఇజరాత్నానికి అన్నీ తెలుసు. ఎందుకంటే గేదెలకి అలాగే చేస్తారు. ఎందుకంటే గేదె ఆ స్కిన్ చాలా థిక్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది దాని శరీరం. అని చేత అంత గట్టిగా కొట్టి దాన్ని పొడిచినప్పుడు నేను చూస్తే నాకు అనిపించింది. ఎందుకో తెలుసా? అదే పోటు మనల్ని పొడితే ఇలాగా ఇలా సూత్ తీసి డాక్టర్ ఇలా గుచ్చుదామంటే కళ్ళు మూసేసుకుంటున్నామే. మరి గేదె పొడిచినట్టు నీ పొడితే ఎలా ఉంటుంది? బాబు ఏం ఎప్పుడైతే నెమ్మదిగా చేస్తానంటేనే కళ్ళు మూసుకుని కేకలెట్టేసే వాళ్ళు ఉన్నారు. అంటే గేదెకి ఎలాగ ఇంజక్షన్ చేస్తారో అలాగే చేయాలి, దానికి మనిషికి ఎలాగ ఇంజక్షన్ చేస్తారో అలా చేయాలి. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడితో నువ్వు ఎలా వ్యవహరించాలని అంటే ఆయన ఒక వ్యక్తి. ఏదో శక్తి దగ్గరకు వచ్చి పూనకం వచ్చిన వాళ్ళలాగా పూనేసి ఊగేసి వెళ్ళిపోవటం కాదు. ఆయన ఒక వ్యక్తి. మీ భూలోకపు తండ్రికి ఎలాగైతే మనస్సుందో, అమ్మా భూలోకపు తండ్రికి ఎలాగైతే మనస్సుందో నీ పరలోకపు తండ్రికి కూడా మనసుంది. నువ్వు అడిగేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాడుగా. మన తండ్రిని మనం అడిగేటప్పుడు, మనం కోరేటప్పుడు
నీ తండ్రి యొక్క సామర్థ్యాన్ని తెలిసి అడగాలి. అర్థమైందా? మీలో ఎంతమంది కారు కొనుక్కోవాలని ఉంది అంటే ప్రతి వాళ్ళు చేయెత్తుతారు. నేను కాదంటలేదు. ఎంఆర్సీలు కొనుక్కునే వాళ్ళు కారు కొనుక్కోడానికి ఏమైంది, కొనుక్కోవచ్చు. ఎంతమందికి పార్కింగ్లు ఉన్నాయి, ఎంతమందికి పార్కింగ్ ఉంది, ఎంతమందికి డ్రైవింగ్ వచ్చు, ఎంతమంది దాంట్లో పెట్రోల్ పోసుకోగలరు, ఇవన్నీ ఆలోచించు. నాన్న నాకు ఒక కారు కావాలి, కారు మీద తిరుగుతున్నాను, నాకు కారు కావాలి. మీ నాన్న స్టేజ్ ఏంటి? సైకిల్ మీద తిరిగే స్టేజ్. నువ్వేం కోరుతున్నావు? కారు కావాలని కోరుతున్నావు. ఒకడైతే కారు కొనకపోతేనే చచ్చిపోతానన్నాడు అని అంటే వాళ్ళ బంగారం ఇల్లు అన్నీ తాకట్టేసి కారు కొందంట. షోరూమ్ నుంచి కొత్త కారు తెచ్చి ఇంటికి వెళ్తానంటే పిల్లి మొగ్గలు వేసేసి ఆడు కూడా చచ్చిపోయాడు. ఇల్లు పోయింది, మనిషి పోయాడు, కారు పోయింది. ఎంత దౌర్భాగ్యం ఒకసారి చూడండి. కనుక భూలోకపు తండ్రిని మీరు కోరికలు కోరేటప్పుడు ఏం చేయాలి? నీ తండ్రి స్తోమతను అడిగి కోరాలి. నీ తండ్రి స్తోమతకు మించిన కోరిక నువ్వు కోరితే నీ తండ్రి తెచ్చివ్వలేడు. మీ తండ్రిలో గిల్టీ ఫీలింగ్ వచ్చేది. ఏంటంటే నా బిడ్డ అడిగడిగా నేను ఇవ్వలేకపోతున్నాను అనేటువంటి గిల్టీ ఫీలింగ్ ఎవరికి వచ్చేది? నీ తండ్రికి వచ్చేది. అంచేత పిల్లలారా, ఎవరినో చూసి ఆడెవడో 10 కోట్ల రూపాయలు బండి కొనుక్కున్నాడట. ఆడెక్కిది ఒకడే, ఆడ వెనకాల ఎక్కించుకునేది ఇంకొకడిని 10 కోట్లు అయినని. మనం 1,00,000 రూపాయలు ఎట్టు కొనుక్కున్నా ఇద్దరు ఎక్కుతారు, అంతేనండి కాదా? మరి 10 కోట్ల బండిని చూసి వాళ్ళ నాన్న 10 కోట్లు ఎట్టుకున్నాడు బండి నాకు కొనమంటే అసలు తొడుక్కునే కోట్లు లేదు నీ దగ్గర, 10 కోట్లు ఎట్టు నీకు బండి ఎక్కడ కొంటాడు? కనుక నేను చెప్పేది ఏంటనంటే, నీ భూలోకపు తండ్రిని కోరుకున్నప్పుడు నీ తండ్రికి స్తోమతకు తగినట్లుగా కోరుకో. సోకులు చేయాలని అందరికీ ఉంటుంది, ఎవరికి ఉండదు? అందరికీ ఉంటుంది. కానీ మనకు స్తోమతను బట్టి మనం ఏం చేయాలి? తగ్గించుకొని బ్రతకాలి. కానీ నువ్వు తగ్గించుకోను, నేను హెచ్చించుకుని బ్రతుకుతాను అనుకుంటే రోడ్డు మీద ఎక్కడానికి ఎంతో టైం పట్టదు. ఆలోచన చేసుకోండి. పాస్టర్ గారు ఎలా చెప్పేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? అంతే. ఎందుకనంటే అది నేచురల్. కనుక ఈ పరలోకపు తండ్రికి చాలా కెపాసిటీ ఉంది. కానీ ఆయన కెపాసిటీకి నువ్వు తట్టుకోగలవా? ఆలోచన చేయమని మనం చేస్తున్నా. ప్రియుల బిడ్డలారు, మీరు అర్థమవుతుందా? 10 కోట్ల రూపాయలు బండి అడిగావు నువ్వు, దాంట్లో పెట్రోల్ పోయించగలవా? సంవత్సరం పోయిన తర్వాత ఇన్సూరెన్స్ కట్టగలవా? దానికి 10 కోట్ల రూపాయల బండికి ఇన్సూరెన్స్ ఎంత అవుతుందో తెలుసా? భూలోకపు తండ్రి లిమిటెడ్, పరలోకపు తండ్రి అన్లిమిటెడ్. నువ్వు ఏదైనా అడగొచ్చు, నీకు స్వేచ్ఛ ఉంది. కానీ ఆయన ఇవ్వటానికి నీ స్తోమత తెలిసే ఇస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. కేఏ పాల్ గారికి సొంతంగా విమానం ఉండేదండి. విమానం వల్ల డేంజర్ ఏంటనంటే అది ఎగిరినప్పుడు డబ్బులు కట్టాలి, దిగినప్పుడు డబ్బులు కట్టాలి. అర్థమైందండి? పార్కింగ్కి డబ్బులు కట్టాలి. ఓసారి కేఏ పాల్ గారు అమెరికాలో మీటింగ్ పెట్టి, దేవుడు నాకు అమెరికా ప్రెసిడెంట్కి ఉన్నంత విమానం నాకు ఇచ్చాడు, దాని యొక్క మరి దాంట్లో ఇంధనం వేయటానికి మీరందరూ కూడా సహకరించాలి అని చెప్పాడు మీటింగ్లో. ఇంధనం కంట, దాంట్లో పెట్రోల్ కంట డబ్బులు వాళ్ళందరిని అడుగుతున్నాడు. అప్పుడు ఒక ఆయన లెగిసి అన్నాడు, అంత పెద్ద విమానం ఇచ్చింది దేవుడు, దాంట్లో పెట్రోల్ పోయటానికి డబ్బులు ఇవ్వడా? నువ్వు మమ్మల్ని అడుక్కోవాలా అని అడిగాడు. అని చేత అడుగుతాం సులువే. దేవుడు చాలా గొప్పోడు. ఆయన దగ్గర ఉన్నంత బంగారం కానీ, ఆయన దగ్గర ఉన్నంత వెండి కానీ, ఆయన దగ్గర ఉన్నంత సంపద కానీ ఇంకెవరికి లేదు. అలాగని చెప్పేసి నాయన ఇంత ఇయ్యి అంటే నిన్ను పొడిచేసి చంపేస్తారు. చిన్నపిల్లడికి 1,00,000 ఇచ్చి పంపించి ఇదిలో చిన్నపిల్లడికి 1,00,000 ఇచ్చి పంపిస్తే ఏం చేస్తాడు? దొంగడు పీక్కోసేసి పట్టిపోతాడు. అంచేత దేవుడు నీకు ఇవ్వగలిగే అంత అపారమైన, మన పరలోకపు తండ్రికి అపారమైన నిధులు ఉన్నాయి. కానీ నువ్వు అడిగినంత మాత్రాన నువ్వు అడిగింది ప్రతిదీ ఆయన ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు దాన్ని హ్యాండిల్ చేయగలవా లేదా అనేది చూచి నీ స్థితిని బట్టి ఆయన ఇస్తాడు. అర్థమైందని చెప్పేది?
మీ చిన్నపిల్లడు మీరు కొంతమంది పాలు పట్టిస్తాను మీ పిల్లలకి బ్లేడ్ ఇమ్మంటారు, ఇచ్చేస్తారా? బ్లేడ్ ఇమ్మంటే ఇచ్చేస్తారా? చెప్పండి, మాట్లాడరేంటి? బ్లేడ్ ఇచ్చేస్తారా? ఏడ్చేస్తున్నాడు, బ్లేడ్ ఇమ్మని ఏడ్చేస్తున్నాడు. బ్లేడ్ ఇమ్మని ఏడుతున్నాడు కదా అని బ్లేడ్ ఇచ్చేది ఒళ్ళంతా కోసేసుకుంటాడు. తర్వాత ఎవడ ఖర్చు, బాధ ఎవడికి? అంచేత దేవుడు అపారమైన నిధులు కలిగి ఉన్నాడు కదా, మా పరలోకపు తండ్రే కదా, అనిష్టం వచ్చినట్టు నువ్వు అడిగేస్తే అది ఇచ్చిన తర్వాత నువ్వు తట్టుకోలేవు. అంచేత తన బిడ్డకి ఎంత కెపాసిటీ ఉందో తండ్రికి తెలుసు. నువ్వు అడిగింది ఎంత అడిగినా ఎంత ఇస్తాడు. ఒకవేళ నువ్వు ఎంతే ఆశపడితే, లేదు నీ కెపాసిటీ ఇది కాదు, నేను ఎంత ఇస్తాను అని దేవుడు ఎంత ఇస్తాడు. ఎందుకంటే ఎవరి కెపాసిటీ చొప్పున వాళ్ళకి ఇస్తాడు పరలోకపు తండ్రి. వాని క్రియలు బట్టి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు మన యొక్క ఇచ్చలను మనము మరి దాన్ని హ్యాండిల్ చేయగలిగేటువంటి స్తోమతను బట్టి దేవుడు మనకి ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో 14 సార్లు తండ్రి అనేటువంటి పదము మరి దేవుని కోసం ఉపయోగించబడింది. కానీ ఎప్పుడు ఉపయోగించబడింది అంటే అది ఇశ్రాయేలు దేశానికి ఉపయోగించబడింది, కానీ వ్యక్తుల కొరకు ఉపయోగించబడలేదు. ఎవరికి ఉపయోగించబడింది? దేశాన్ని అంతటినీ నా కొడుకు అంటున్నాడు, కానీ ఏ ఇండివిజువల్ని కూడా నా కుమారుడు అని అంటలేదు దేవుడు. ఎందుకంటే ఆ దేశాన్ని ఒక కుమారుడిగా చూస్తున్నాడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అని దేవుడు దేశమంతటిని కూడా అంటున్నాడు. కనుక ఇక్కడ కొన్ని వచనాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 32:6, 103వ కీర్తన 13వ చరణం, 63వ యెషయా గ్రంథం 16, మలాకి గ్రంథం 2:10. ఇవన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇక్కడ రిఫరెన్స్లు ఉన్నాయి. ఈ రిఫరెన్స్లు అన్నీ కూడా ఎవరికి సంబంధించినవనంటే దేవుడు ఇశ్రాయేలును దేశంగా నేను మీకు తండ్రిని అంటున్నాడు, కానీ ఏ ఇండివిజువల్కి, ఏ వ్యక్తికి కూడా నేను తండ్రిని అని చెప్పట్లేదు. అంచేతనే పాత నిబంధనలో వాళ్ళ ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేసేవారంటే ఏమని, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని ప్రార్థన చేసేవాడు. యేసయ్య ఇప్పుడు సీన్లోకి వచ్చి దేవుని యొక్క తండ్రి తత్వాన్నే మార్చేశారు. యేసయ్య మాట్లాడినటువంటి మాటలో 70 సార్లు దేవుణ్ణి తండ్రి అని పిలిచారు. 70 సార్లు దేవుణ్ణి తండ్రి అని పిలిచాడు. అది మాత్రమే కాదు, ఈ యొక్క కొండ మీద యేసయ్య చేసినటువంటి ప్రసంగములో ఆయన 12 సార్లు యేసు ప్రభు వారిని మరి తండ్రి అయినటువంటి దేవుణ్ణి తండ్రి అని ప్రస్తావించాడు. ఇక్కడ మీకు అర్థమైంది ఏంటో తెలుసా? దేవుడు మన జీవితంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకురావటానికి ఇక మీదట దేవునికి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అనుమానం చేయట్లేదు. యేసయ్య ఏం చెప్పాడనంటే, ఈసారి తండ్రిగా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ ప్రార్థన రిలేషనల్, అనగా ఆయనకి మనకు సంబంధముతో కూడినటువంటి ప్రార్థనగా ఉండాలి అనేటువంటి సంగతిని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 7 పర్యాయాలు మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు వారు 70 పర్యాయాలు తండ్రి అంటున్నారు, 12 పర్యాయాలు కొండ మీద ప్రసంగంలో మరి తండ్రి అని పిలుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులకు ఏమి నేర్పిస్తున్నారనంటే, మీరు దూరంగా ఉండి ప్రార్థన చేయటం కాదు, మీరు తండ్రి అనబడేటువంటి వాడికి దగ్గరగా వెళ్ళి ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకనంటే ఆయనకి నాకు సంబంధం ఉంది కాబట్టి నా బాధ చెప్తే ఆయన వింటాడు, నా బాధ చెప్తే ఆయన తీరుస్తాడు అనేటువంటి ఉద్దేశం చొప్పున చేయమని మరి యేసు ప్రభు వారు మనకి విధానాన్ని మార్చేస్తూ ఉన్నాడు. ఆ విధానంలో మీరు గ్రహించవలసినటువంటి 4 విషయాలు. మరి చాలా పెద్ద ప్రసంగం ఇది, అయినా మనకు టైం సరిపోదు, టైం ఏమో అయిపోతుంది, మన సిరీస్ కొనసాగాలి. ఏమైనా మీకు ఉచ్చిలపేటలో అవుతుంది అనుకున్నాను, అవ్వలేదు. ఇక్కడ అవుతుంది అనుకుని ఇక్కడ అవ్వలేదు. అలాగని సైడ్ ట్రాక్కి వెళ్ళామంటే అది లేదు. కనుక ఇక్కడ మీరు గమనించండి, మొట్టమొదటిది ఏ న్యూ రిలేషన్షిప్, ఒక నూతనమైన సంబంధాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. సంబంధాలు ఎప్పుడు కూడా కొత్తగానే ఉండాలి. చూసారా, చుట్టారు కనుక వస్తున్నారంటే ఈరోజు అని అంటే ఏం చేస్తాం? శుభ్రంగా ఇల్లు దులిపేసి నీట్గా పెట్టేసి ఉంటామా? మళ్ళీ కొన్నాళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత వస్తే అసలు ఇల్లే తొడో. కానీ మన సంబంధం ఎప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా?
కొత్త వాళ్ళు వస్తున్నట్టుగానే ఉండాలి. నేను చేతనే మా మా మాకు పెళ్ళైన కొత్తలో నుంచి నేను మా భావాష్టం ఎవరన్నా చుట్టాలు వస్తే సర్దుకునేలాగా ఉండకూడదు ఇల్లు, ఎప్పుడు సర్దినట్టే ఉండాలని. అంచేత మా ఇల్లు ఎప్పుడు ఇంచుమించు సర్దినట్టే ఉంటుంది. ఏం చేతనంటే ఎందుకనంటే వచ్చారని మన కంగారు పడేలాగా ఉండకూడదు. అందుచేతనే మన సంబంధం ఎప్పుడు కూడా కొత్త సంబంధంలాగా ఉండాలి, పాత పాత చుట్టంలాగా ఉండకూడదు. కొత్త చుట్టం అయితే కోడి, పాత చుట్టం అయితే ఇప్పుడు గుడ్డు లేదు, సారీ గుడ్డు కూడా పోయింది. రెండవది ఏ న్యూ రిసోర్స్. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? తండ్రి త్యాగం చేసైనా తన బిడ్డలకు ఇస్తాడు. ఇప్పుడు యేసు ప్రభువారు పరలోకపు తండ్రిని తండ్రి అని పిలవటం ద్వారా ఒక కొత్త మూలాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన దగ్గర పుట్టలేదంటూ లేదు, ఆయన దగ్గర నుంచి రాలేదంటూ ఏమీ లేదు. ఆయన ఏదన్నా ఇవ్వగలడు. నమ్ముతున్నారా? చెప్పండి. మేము ఏ వీసాలకు పెట్టినా సరే వాడు వీసాలో అడిగేటువంటి ఒక కాగితం ఏంటనంటే మీ మంత్లీ శాలరీ స్లిప్ పెట్టండి అంటున్నాడు మమ్మల్ని. ప్రభువా నాకు అసలు శాలరీయే లేదు, మళ్ళీ నెల నెల శాలరీ వస్తున్నట్టు స్లిప్ ఎక్కడ పెట్టండి ఆయన? మా వీసాలన్నీ రిజెక్ట్ అయినాయి అంటే ఒకే ఒక కారణం చేత రిజెక్ట్ అయినాయి. మా పాప విషయంలో ఇంత దొంతరెట్టాం, వీసాకి రిజెక్ట్ అవ్వకూడదు, ఆ పిల్ల జీవితం స్థిరపడాలి. మేము వెళ్తే సరదాగా వెళ్తాం, కానీ ఆ పిల్ల ఏమో నిజంగా వెళ్ళాలి. ప్రార్థన చేసి ఇంత దొంతర. ఆ పిల్ల మాకేమో గైడెన్స్ లేదు, మరి కన్సల్టెన్సీ లేదు, ఏమీ లేదు. ఆ పిల్ల పాపం కష్టపడేది, ఏమైనా డౌట్ వస్తే మమ్మల్ని పిలిచేది, మేము వెళ్ళి మరి ఆ పిల్లతో పాటు కూర్చునే వాళ్ళం. అంచేత నిన్న మధ్యాహ్నం ఫోన్ వచ్చిందండి, 12:30కి ఫోన్ వచ్చింది, పాస్పోర్ట్ వచ్చిందండి. పాస్పోర్ట్ వచ్చింది. మా ఎలా రిజెక్ట్ చేస్తున్నాడో అలాగే ఈ పిల్ల రిజెక్ట్ చేయకూడదని మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. దాన్ని ఓపెన్ చేసినప్పుడు మా జాయ్ అన్నాడు నీకు ఇచ్చేస్తాడులే అన్నాడు. నేను అన్నాడు ఇచ్చేశాడు, ఓపెన్ చేయి అన్నాను నేను. ఆ పిల్ల ఓపెన్ చేసిందండి. దేవుడు ఆశ్చర్యకరమైన రీతి, ఎందుకంటే ₹1,00,00,000 ఖర్చు పెడితే రాలేనటువంటి వీసాను దేవుడు జీతాలు లేనటువంటి మా కుటుంబంలో ఇచ్చాడు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తాం. ఎందుకంటే మనకి ఎవ్వరు అండగా లేనప్పుడు మనకొకరున్నారు అండగా. ఎవరో తెలుసా? మన పరలోకపు తండ్రి. ఎక్కడ అప్పు పుట్టలేదా? దేవుని ట్రై చేయి, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఎందుకనంటే ఆయన యేసయ్య ఎప్పుడైతే పరలోకపు తండ్రి అని చెప్పాడో ఒక మూలం మనకు ఏర్పడింది, అద్భుతమైనటువంటి మూలం, ఏ న్యూ రివార్డ్. ఎందుకనంటే తండ్రి ఎప్పుడు కూడా బిడ్డలకు బహుమానం ఇవ్వాలనుకుంటాడు, ఏదో తేవాలనుకుంటాడు. నా తండ్రి కూడా తన బిడ్డలకు ఏదో ఒకటి ఇవ్వాలని ఆశగా ఉన్నాడు. నువ్వు అడుగుతున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎందుకనంటే మనుషులు ఇచ్చేటువంటి బహుమానం ఎంత గొప్పదైతే దేవుడు ఇచ్చేటువంటి బహుమానము ఎంత గొప్పది ఉంటుంది. ఆయన మీ కొరకు సిద్ధపరిచినటువంటి మేలు కంటికి వినబడలేదు, గుర్తుంచుకోండి. కంటికి వినబడలేదు, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి కనబడలేదు కాదు, కనబడుతుంది. వీస కనబడతలేదు మీ కళ్ళకి, అది సిద్ధపరిచింది మనకి కనపడదు అంతే. కానీ సిద్ధపరిచి పెట్టిన తర్వాత మనకి ఖచ్చితంగా కనపడుతుంది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించండి. నాలుగవది ఏ న్యూ రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే దేవుని బిడ్డగా మారావో నిన్ను పోషించవలసిన బాధ్యత ఈ భూలోకపు తండ్రికే కాదు, నీ పరలోకపు తండ్రికి కూడా బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం. మన టైం అయిపోయింది కానీ 10 నిమిషాలు ఓపిక పట్టండి, ఎందుకంటే అద్భుతమైన వర్తమానం. ఈరోజు వాక్యం అయిపోయిన తర్వాత సహోదరుడు వచ్చి కన్నీటితో చెప్పాడు, గత 2 వారాల నుంచి చెప్తున్నటువంటి మాటలు నన్ను హత్తుకున్నాయండి, నిజంగా నేను ఎందుకో ఉపయోగం లేనివాడిని, దేవుడు నన్ను నిలబెట్టాడు ఈ ప్రార్థన ద్వారా అని గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఈ రోజున అదే పరిస్థితి మీకు కలిగి ఉండాలి. అంచేత మనకు ఎవరున్నారు? మనకి భూలోకపు తండ్రి లేకపోయినా పరలోకపు తండ్రి ఉన్నాడు. అంచేత దేవుడు మనకేమిచ్చాడు? ప్రేమ సంబంధాన్ని ఇచ్చాడు, మార్పు చెందే సంబంధాన్ని ఇచ్చాడు, పరిశుద్ధపరిచేటువంటి సంబంధాన్ని. 3 లవింగ్ రిలేషన్షిప్, ఏ ట్రాన్స్ఫరింగ్ రిలేషన్షిప్ అండ్ ఏ ప్యూరిఫైయింగ్ రిలేషన్షిప్. దేవుడు అంత అద్భుతమైనది ఇచ్చాడు. మన తండ్రి ఎక్కడున్నాడు? మన తండ్రి ఎక్కడున్నాడు? మన తండ్రి స్థలం ఎక్కడుంది? అమ్మా వింటున్నారా? ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ 2 వర్తమానాలు, రాబోయే వర్తమానాలు మీ జీవితాన్నే మార్చేస్తాయి. మన తండ్రి ఎక్కడున్నా తెలుసా? అందరికంటే పైన ఉన్నాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను, పైనుంచి వచ్చేది ఎంత గొప్పదో చెప్తున్నాను చూడండి. మా చిన్నప్పుడు దేనికి అప్లై చేయాలని అన్నా విలేజ్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళాలి, సంతకం పెట్టించుకోవాలి. తర్వాత ఆర్ఐ దగ్గరికి వెళ్ళాలి,
సంతకం పెట్టించు. ఆ తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, సంతకం. 3 సంతకాలు అవుతేనే కానీ ఏ అప్లికేషను ముందుకెళ్ళేది కాదు. మా చిన్నప్పుడు నేను మరి 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒక విలేజ్ అసిస్టెంట్ ఉండేవాడు అనమాట. ఆ సేంకాపు గారికి దగ్గరాడు, మీకు తెలిసి ఉంటుంది కొంతమంది. పరమ దుర్మార్గుడు అనమాట. అంత దుర్మార్గుని ఈ లోకంలో నేను ఎప్పుడు చూడలేదు. పోనీ వెళ్ళిన వెంటనే నేను సంతకం పెట్టినవాడు కాదు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆ మెట్టి మీద కూర్చోవాలి. మెట్టి మీద కూర్చున్న తర్వాత సాయంత్రం అనేవాడు, ఏలాట్నా పోండే అనేవాడు. అలా వారం రోజులు తిరిగానండి. కూర్చుంటాం, లేచి వచ్చేయటం. ఆడి సొమ్ము ఏం పోయింది, ఒక సంతకం పెట్టడానికి. ఆ సంతకం పెట్టిన ఆడు సొల్లు కబుర్లు అన్నీ చెప్పేవాడు, కానీ సంతకం మాత్రం ఎట్టేవాడు కాదు. నేను కొంతమంది కుర్రలతో ఆలోచించాను, ఈ ఏడు కొట్టంటే వెళ్ళినప్పుడు కొట్టేద్దాం ఆయన్ని. చాలా కసిరప్పిచ్చేస్తున్నాడు రీడు అని కుర్రలతో ఆలోచిస్తే, అలా కాదు. ఓసారి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గొడవ పెడదామని 3-4 కుర్రలు మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కేకలేసాం. కేకలేస్తే ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న బంట్రోతులు అనకెళ్ళినవాడు, అందరూ పంపిస్తాం మమ్మల్ని పంపించు అని గట్టిగా వేస్తాం. గట్టిగా వేస్తే లోపల ఉన్న ఎంఆర్ఓ విన్నాడు. ఈ మాట విని, ఎవరో అరుతున్నారు, ఇలా రమ్మని లోనికి అన్నాడు. లోనికి వెళ్ళాం. కానీ మేము క్రైస్తవులమండి, పుట్టుకతోని క్రైస్తవులమే. మేము క్రైస్తవులము అని చెప్పడానికి ఒక సంతకం పెట్టమంటే వారం రోజులు తిప్పించుకున్నాడండి విఆర్ఓ, పెడతలేదు అని చెప్పేసి. అంటే అయ్యో, అందరూనేమో క్రైస్తవులు అయ్యి ఉండి ఎస్సీ కింద రాయించుకుంటున్నారు, మీరు క్రైస్తవులు ఉండి క్రైస్తవులను సంతకం పెట్టమంటే ఎందుకు ఎట్లయితే, అక్కడికి ఏం పోయే కాలం, నేను పెడతాను ఆ పోస్ట్ అని ఎంఆర్ఓ ముందు సంతకం పెట్టేశాడు. ఎంఆర్ఓ ముందు సంతకం పెట్టేసి అప్పుడు ఆర్ఐ దగ్గరికి పంపించాడు. చచ్చినట్టు పెడతాడో పెట్టే చెప్పండి. అప్పుడు ఆర్ఐ పెట్టాడు. ఆర్ఐ పెట్టిన తర్వాత మళ్ళీ విలేజ్ అసిస్టెంట్ దగ్గర పంపించారు. చచ్చినట్టు రోజు మమ్మల్ని తిప్పి చంపేవాడు. ఎప్పుడైతే పెద్ద సంతకం అయిపోయిందో అప్పుడు ఈడు చచ్చినట్టు ఇట్టాడు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, అంతకంటే పైన ఎవడున్నాడు? ఇంకెవడ లేడు మన దేశంలో, ఇంకెవడ లేడు. కానీ నా దేవుడు ఎక్కడున్నాడు తెలుసా? ఇలా అందరికంటే పైన ఉన్నాడు. నా తండ్రి యొక్క ప్లేస్ ఎక్కడో తెలుసా? చెప్పండి అమ్మా. పరలోకం. అంతకంటే పెద్ద ప్లేస్ ఇంకేమన్నా ఉందా? అని చేత నేను ఎవరి దగ్గరికి వెళ్ళి బెగ్ చేయను, ఎవరిని అడుక్కోను. నా పరలోకపు తండ్రి అందరికంటే ఉన్నతమైన వాడు. గుర్తుంచుకోండి, అందరికంటే పైనుంచి ఆర్డర్ వస్తే కిందోడు ఏం చేస్తాడు? అర్థమైందని చెప్పే మాట. దీన్ని వివరించేంత టైం లేదు మనకి. మీకు అర్థం అవ్వాలని ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే మనం డైరెక్ట్ ఎవరి దగ్గరికి వెళ్తున్నాం తెలుసా? అందరికంటే పైన ఉన్న వాడి దగ్గరికి వెళ్తున్నాం. దర్యావేసుకు ఆజ్ఞాపించువాడు ఆయన. మీకు అర్థమైందో? కోరేషుకు ఆజ్ఞాపించువాడు ఆయన. రాజులకు సెలవిచ్చువాడు ఆయన. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను? కిందోడి దగ్గరికి వెళ్ళి నేను బెగ్ చేయి, నేను అడుక్కోను. నాకు తింటానికి ఉన్నా లేకపోయినా నిన్ను మాత్రం నేను అడుక్కోను. నా దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? నేను అడుక్కుంటే ఎవరికి అవమానమో తెలుసా? అందుకనే మన యూట్యూబ్లో ఫోన్పే పెట్టడం, గూగుల్ పే పెట్టడం, అడుక్కోము. ఎందుకనంటే అడుక్కునేది ఏదో పెద్దోడి దగ్గర అడుక్కుంటే ఉపయోగం, కానీ ₹10 వేసేవాడి దగ్గర అడుక్కుంటే ఏంటి ఉపయోగం? 36 సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నాను నేను ఇక్కడ. ఏ రోజు ఎవరిని నాకు ఇది కావాలని నేను అడుక్కోలేదు. దేవుడు నా అవసరం చూశాడు, ఆయన ఇచ్చాడు. నాకు ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వడు? ఒక సేవకుడు బాధ నీకు తెలుసా? ఒక సేవకుడు కష్టం నీకు తెలుసా? ఏం అవసరం వచ్చినా ప్రభు పాదాలు పట్టుకుని, మా కన్న తండ్రి నీవు నాయనా అని ఆయన అడుగుతున్నాం. పైనుంచి ఆర్డర్ వస్తే కింద నుంచి అన్నీ అమలైపోతాయి. దేవుని స్తోత్రం చెల్లింది. పైకి వెళ్తావా, కిందకి వెళ్తావా? చెప్పండి అమ్మా. మరే కిందకి వెళ్తున్నావు? అని చేత మనకి ఏం అవసరం వచ్చినా ఎక్కడికి వెళ్ళిపోతాం? డైరెక్ట్ చెప్పండి. పోలీసుడు మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నావు, లేదా మంత్రి దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నావు. అసలు పయ్యోడు ఆయన శాసింతే రాజ్యాలు మారిపోతాయి. అని చేత ఎవరి దగ్గర అడుక్కోద్దు. మనం దేవుడినే అడుగుకుందాం, దేవుడినే పట్టుకుందాం. నీ కన్న తండ్రికి తెలిసి నీ అవసరం. ఎందుకంటే మన ప్రతి అవసరతను తీర్చగలరు. నా పిల్లల్ని నేను ఫారెన్ పంపించాలంటే ఎప్పుడు పంపిద్దును. నా బిడ్డలు నాతో ఉండటం నాకు ఆనందం. కానీ కొన్ని పరిస్థితులను బట్టి మా పాపను బయటకు పంపించవలసి వస్తుంది. కానీ ఒక ఆయన పిల్లలు బయట ఉన్నారని చాలా చిన్న చూపు చూశాడు. నేను
నేను కావాలనుకుంటే 100 కోట్లు నేను కావాలంటే సంపాదించుకోగలిగే స్థితి దేవుడు నాకు ఇచ్చాడు. అవన్నీ వదిలేసి దేవుని సేవను పట్టుకున్న ఊరుగుతున్నాం. ఎందుకు తెలుసా? దేవుని సేవను పట్టిన దేవుడు మమ్మల్ని ఈ పనికి పిలిచాడు. రాంగ్ ట్రాక్ వెళ్ళకూడదు. డబ్బులు మన ప్రాముఖ్యం కాదు. చిన్న చూపు చూపించిన దేవుడు మాత్రం మన ఎప్పుడూ వదలలేదు. ఎందుకంటే పల్లెటూరులో సేవ అంటే ప్రతి ఒడికి లోకువ. పల్లెటూరులో సేవ ఎందుకంటే టౌన్లో అయితే కట్టలు వస్తాయండి. పల్లెటూరులో ఏమొస్తాయి? 20 రూపాయలే కదా, 10 రూపాయలని. అయినా పర్వాలేదు, ప్రభువా నమ్మకంగా నీ పని చేస్తాం నాయన. ఏ స్థితిలో మమ్మల్ని పిలిచావో మేము ఎరుగుతాం. నమ్మకంగా పని చేస్తాం. ఏ రోజు నా భార్య కానీ నా పిల్లలు కానీ తినటానికి తినలేదని నన్ను అడిగేటువంటి పరిస్థితి దేవుడు ఎప్పుడు కూడా రానివ్వలేదు. అంత అద్భుతమైన దేవుడు. అంచేత వెళ్తాం డైరెక్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళిపోదాం? మనం పెద్దోడి దగ్గరికి వెళ్ళిపోయి అడుగుదాం. ఆయన స్థితిగతులను మార్చగలిగేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే ఏమని చెప్తున్నాడో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి, నా తండ్రి అందరికంటే పైన ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఒక రోజున నా కుమారుని మళ్ళీ పంపించి నేను ఎక్కడున్నానో అక్కడికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఆ రోజున మనకి ఇంకే లోటు ఉండదు. అంతవరకు మనకి ఏం అవసరం వచ్చినా ఆ పరలోకపు తండ్రి వైపుకి చూద్దామా? చెప్పండి, పలకండి. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉండకండి. మనకి ఈ రోజున గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఎందుకంటే మన పరలోకపు తండ్రి ఉన్నాడు. ఎవరో ఆయన జనులు ఎవరు? నీవు నేనే. ఆయన బిడ్డలమైనందుకు గర్వించండి. ఒక విచారించవలసిన వార్త ఏంటో తెలుసా? తెలంగాణ అంతా సర్వే చేశారు, ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సతీష్ కుమార్ మా చర్చిలో 2 లక్షల మంది ఉన్నారు అంటున్నాడు. క్రైస్తవులు అంటే 18,000 మంది ఉన్నారంట తెలంగాణ అంతా. 18,000 మంది. ఎన్ని చర్చిలు ఉన్నాయి? ఎంతమంది లక్షల మంది వస్తున్నారని చెప్పుకుంటున్నారు? గవర్నమెంట్ లిస్టులో ఏమని రాయించుకున్నారంట? 18,000 మంది క్రైస్తవులను రాయించుకున్నారట. నా హృదయం చాలా బాధపడ్డది. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఎక్కడ నేను ఆయన బిడ్డనని ఇక్కడ ఒప్పుకుంటే రేపొద్దున్న అక్కడ నా బిడ్డ అని ఆయన ఒప్పుకుంటాడు. భూలోకంలో ఏం బంధిస్తావో పరలోకంలో దాన్ని విప్పుతావు. సిగ్గుపడకండి. నేను దేవుడు బిడ్డనని చెప్పుకోండి. వచ్చి ఉన్నా ఆగిపోయినామండి. వీడేమోపోతే పయ్యోడిస్తాడు. ఏ రోజున దేవుడు కొదవ చెయ్యడు. లోకానికి కాదు మనం భయపడవలసింది మన పరలోకపు తండ్రికి మనం భయపడాలి. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి పోసి యాకోబు ఎంత ఆస్తి సంపాదించాడండి. ఏమంటున్నాడు తెలుసా? మనల్ని దీవించేటప్పుడు, మరి గర్భమున పుట్టుద మొదలుకొని ఏ దేవుడు నన్ను దీవించాడు, ఏ దేవుడు నన్ను పోషించాడు, అదే దేవుడు మిమ్ములను పోషించును. చెప్పండమ్మా. అంటే నా ఆస్తి నేను పోషించేస్తుందిరా, నువ్వేం కష్టపడక్కర్లేదని చెప్తున్నాడు వాళ్ళు మనవలతోనే. యాకోబు చెప్పట్లేదు. 21 సంవత్సరాలు కష్టపడి సంపాదించాడు ఆస్తి. కానీ అంటున్నాడు, నన్ను ఏ దేవుడు పోషించాడు అదే దేవుడు మిమ్మలను. దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి ఎక్కడ సిగ్గుపడకు. ఇక్కడ నువ్వు సిగ్గుపడితే రేపొద్దున్న ప్రపంచమంతా ఆయన ఎదుటి నిలబడుతుంది. ఆయన చేత ఏమనిపించుకోవాలి? నా బిడ్డ అనిపించుకోవాలని అంటే ఇక్కడ ఆయన నా తండ్రి అని చెప్పగలిగేటువంటి దమ్ము ధైర్యం నీకు ఉండాలి. అలాగైతేనే దేవుని బిడ్డగా ఉండు, లేకపోతే ఈ లోకంతో కలిసిపో. దేవుడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు. పరలోకమందు అందరికంటే ఎత్తులో ఉన్నాడు నా తండ్రి. తన బిడ్డలకు ఎప్పుడు కూడా లోటు కొదవ రానివ్వడు. మేము ఆయన ప్రజలము, ఆయన మా తండ్రి అని చెప్పుకున్న రోజున దేవుడు కొరత లేకుండా కొదువు లేకుండా మన ప్రతి అవసరత తీరుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన దయతో తలవంచని ప్రార్థించుకుందాం.